హల్లెలూయా. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా భయభక్తులు కలిగి దేవుని యందు నిరీక్షణ కలిగిన వారమై ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని బట్టి కూడి ఉన్న ప్రతి ఒక్కరము కూడా ఈ గృహ వస్తువుల యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేస్తూ దేవుడు తన సేవకుడు నిలబెట్టుకొని మనతో ముచ్చటించిన మాటలు మన హృదయంలో నాటబడి ఫలించి దేవుని రాకడ కొరకు సిద్ధపరిచిన వారిగా మనం ఉన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా ప్రాణాత్మ దేహంలో దేవుని వాక్యములకు అప్పగించుకొని ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో వెలుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ యొక్క రాత్రి కాలంలో తండ్రి నాయన ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ప్రభా ఆదరణ కోటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీ పేరు బిడ్డలు నాయన శారదక్క, అదేవిధంగా 20 బావ యొక్క గృహంలో సేవకులు ఇంతమంది నాయన బంధుమిత్రులు సంఘీ శ్వాసలు కూడి నిన్ను స్తుతించడానికి ఈ కుటుంబానికి నాయన ఆధారకరమైన మాటలు మీరు మీ సేవకుని ద్వారా మాట్లాడి వారిని బలపరచడానికి ఆదరించడానికి మమ్మల్ని అందరూ సమకూర్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసులను ప్రభువా, మీ కుమారుడునైనా నెమ్మది పొందడానికి మీ వద్దకు పిలుచుకు ఉన్నారు ప్రభువా. ఈ లోకంలో పడినటువంటి ప్రయాసం ముగించుకొని నాయనా మీ యొక్క సన్నిధిలో మీ పాదాల చెంత నాయన మీ కుమారుడు నెమ్మది పొందటానికి మీరు పిలుచుకున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ఇక సాయంకాల సమయంలో ఈ ప్రార్థనా కూటంలో తండ్రి నాయన మీ దాసులను మీరు నిలబెట్టండి. మీ ఏడంతుల ఆత్మతో మీ దాసుని నింపండి ప్రభువా, నీకు వందనాలు తండ్రి. వాక్యము ద్వారా మమ్మల్ని అందరూ బలపరచండి నాయన. ముఖ్యంగా నాయన ఈ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి ఆదరణకరమైనటువంటి మాటలు మీ సేవకుని ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ కుటుంబానికి నాయన పెద్ద దిక్కు నాయన 20 బావగారు వారిని కోల్పోయి ఉండగా ఆ లోటును ఎవరు భర్తీ చేయలేనటువంటిది నాయన. ముఖ్యంగా శారదక్కను జ్ఞాపకం చేసుకునండి, మీరు బలపరచండి, ఓదార్చండి, ధైర్యపరచండి. దేవానికి స్తోత్రాలు. అదే విధముగా నాయన అవినాష్ని, మోనికాను ప్రభా, పింకిని, చైతన్యను వారి యొక్క బంధుమిత్రులను జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు ఓదార్చండి, బలపరచండి, ధైర్యపరచండి నాయన. నాయన మాకు ముందున్నటువంటి జీవితము నాయన మీ సన్నిధిలో మీ కొరకు జీవించే వారికి ధైర్యం కలిగి నిరీక్షణతో ఒక దినమందు మేమందరము కూడా 20 భావన మీ సన్నిధిలో మీ ఎదుట మేమందరం చూస్తామని నిరీక్షణ కలిగి మా యొక్క ఆత్మీయ జీవితాన్ని దినదినము అభివృద్ధి చేసుకునొచ్చు నాయన. మేము ముందు కొనసాగించబడినట్లుగా ముఖ్యంగా కుటుంబస్తులకు ఆదరణ, ధైర్యము కలిగించి మాటల ద్వారా వారిని బలపరిచి ముందుకు నడిపించమని మీ సేవకులను మీ సిలువ సాటును మరుగుపరచుని ఉన్నతమైనటువంటి మాటలు, శ్రేష్టమైన మీ మాటలు నాయన మమ్మల్ని అందరినీ ప్రభువా బలపరచున్నట్లుగా మీ దాసుల ద్వారా మీరు మాట్లాడి బలపరిచి కృప చూపించమని మీ ప్రియకుమారుడు మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి బతిలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, మనుషులు ఏ ఇండ్లకు వెళతారు, మనుషులు ఎక్కడ కబుర్లు చెప్పుకుంటారు, మనుషులు ఏ స్థలంలోకి వెళ్ళడానికి ఆశ చూపుతారు అనే విషయాన్ని మీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తాను. రక్షణ పొందిన దేవుని బిడ్డలు ఏ ఇళ్ళకి వెళ్ళాలో, ఏ స్థలాలకు వెళ్ళాలో నేర్చుకోవాలి. చాలామంది వారికి తెలియకుండానే వారి అడుగులు వెళ్ళిపోతాయి. వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళవు, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళిపోతాయి వారి పాదాలు. 2 ఇండ్ల గురించి ఈరోజు మీ ముందు పెడుచున్నాను ప్రియులారా. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 2వ వాక్యం ఒకసారి మీరు చదివితే, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఎలా అనగా మరణం అందరికి వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు. బాగా గమనించండి ప్రియులారా, ఏ ఇంటికి వెళ్ళాలి? విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించు వారి ఇంటికి పోవుట మేలు.
ప్రలాపించు వారి ఇంటికి ఎందుకు పోరు అంటే ఆ ఇంటిలో చనిపోయారు కదా, ఆ కీడు మనకు తగులుతుంది కదా. కాబట్టి దినమయ్యేంత వరకు పోకూడదు, ఆ ఇళ్ళ చుట్టూ తిరగకూడదు, వారిది నీళ్లు తాగకూడదు, వారి ఆహారం పుచ్చుకోకూడదు, వారి గృహంలో అడుగు పెట్టకూడదు. ఇలాంటి నాశిరకపు సిద్ధాంతాల మీద మనుషుడు జీవిస్తున్నాడు. వెళ్ళి పలకరిద్దామే, భర్తను పోగొట్టుకుందే, తండ్రిని పోగొట్టున్న బిడ్డలు ఉన్నారే, ఆ గృహానికి వెళ్ళి ఓదార్చుదామే, వారిని బలపరుచుదామన్న ఆలోచన రాదు చనిపోయిన తర్వాత. ఎందుకయ్యా ప్రలాపించు ఇంటికి పోరు అంటే వారి కీడు కలుగుద్ది. చూడండి, ఇప్పుడు కానీ ఆ పక్కింట్లో కానీ విందు జరుగుతుందనుకోండి, జనాలు ఎక్కడ కనబడతారు? విందు దగ్గర కనబడతారు. మనుష్యుడు దేనికి దాసత్వం అయిపోయాడంటే సుఖభోగాల కోసం అలవాటు పడిపోయాడు. బైబిల్లో చక్కని మాట ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వాక్యంలో, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఎవరైతే దుఃఖంలో ఉంటారో వారు ధన్యులు, దేవుడు వారిని ఓదారుస్తాడట. విందు ఇంటిలో అది ఉండదు, ఆశీర్వాదం ఉండదు. విందు జరుగుతున్న ఇంటిలో అటువంటి దీవెన ఉండదు. ప్రలాపించు వారి ఇంటిలో దుఃఖించు వారు ధన్యులు, వారు ఓదార్పు పొందుకుంటారు. ఈరోజు ఎందుకు ప్రలాపించు వారి ఇంటికి వెళ్ళమన్నాడు అనేది నేను వివరిస్తాను. ఈ రాత్రి చాలామంది చనిపోయి ఈ 3వ రోజు కదండి, ఆ ఇంటికి వెళ్ళకూడదు, నీళ్ళు తాగకూడదు, దోషం, కీడు, మా ఇంటి పేరటోళ్ళే, ఆ ఇంటికి వెళ్ళకూడదు, కీడు. మరి ఇంకొక ఇంటి పేరు వాళ్ళు ఉంటారు, వెళ్ళకూడదు, మనం వాళ్ళు బావాళ్ళు అవుతారు, బావరస అవుతారు, వెళ్ళకూడదు. ఇలాగా మనుష్యుడు గిరిగీసుకొని వెళ్ళవలసిన ఇంటికి వెళ్ళకుండా విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళి సుఖభోగాలు అనుభవించడం నేర్చుకున్నాడు. ప్రలాపించు వారి ఇంటికి ఎవరు వెళ్తారయ్యా? మీరు ఆలోచన చేయండి, ఎవరు వెళ్తారు? బైబిల్లో ఉన్న ఒక మాట మీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద ఉండను, అయితే బుద్ధిహీనుడు వాని తలంపు సంతోషించు వారి మధ్య ఉండును. జ్ఞానులకు ఏ మనస్సు ఉంటుందట? ప్రలాపించు వారి ఇంటి మీద ఉంటుందంట మనస్సు. బుద్ధిహీనులకు ఎక్కడ భోజనాలు దొరుకుతాయా, ఎక్కడ తిండి దొరుకుద్దా, పాకులు ఆడదామా, అక్కడికి వెళ్తారు. అరే, భర్తను పోగొట్టుకుని అలమటించిపోతుంది, అన్నం తిన్నదో లేదో, ఆపత్కాలంలో ఆ సహోదరి మనకి ఎంతో సహాయం చేసింది, వారి పిల్లలు కూడా ఎంతో సహాయపడ్డారు, ఆ కుటుంబస్తులు ఎంతో ఆదరణ కలిగించారు. కొద్ది మేలు పొందుకున్న వారికి కూడా ఆలోచన ఉండదు కొంతమందికి. అంటూ కీడు వాకిటి కూడా దొక్కకూడదండి. మేము ఆ భూస్థాపన కార్యక్రమం అయ్యి వస్తూ ఉన్నాం. ఒక భార్యాభర్తలు బండి మీద వస్తున్నారు. అన్ని బండ్లు వెళ్తున్నా కానీ ఆ భార్యాభర్తల బండి అక్కడ ఆగి ఉంది. వెళ్ళండి అయ్యా అన్నా నేను. వెళ్ళకూడదండి, ఇటు వెళ్ళకూడదండి. ఎటు వెళ్తామన్నా? అటు వెళ్తామండి. అసలు వెళ్ళు, ఇటు వెళ్ళకూడదంట. అందరూ వెళ్తున్నారు కదా, వెళ్ళమయ్యా అంటే వెళ్ళకూడదండి. వారి మనస్సు, వారి తలంపులు, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద ఉండును, బుద్ధిహీనుల మనస్సు సంతోషించు వారి మధ్య ఉండును.
క్రైస్తవ సిద్ధాంతం, క్రైస్తవ ఆలోచనలు, క్రైస్తవులు నేర్చుకోవలసిన సాంప్రదాయం, పద్ధతి ఏంటంటే చనిపోయిన వారి కుటుంబానికి వెళ్ళి ఓదార్చడం నేర్చుకోవాలి, వారితో మాట్లాడడం నేర్చుకోవాలి, వారితో కొంత సహవాసం కలిగి ఉండడానికి నేర్చుకోవాలి. ఈ రాత్రి బుద్ధిహీనత కలిగిన వారు రేపు భోజనాల్లో కనబడతారు, కిక్కిరిచిపోయి ఉంటారు. అయ్యో వారు తట్టుకోలేని పరిస్థితే, ఇంటి యజమాని లేకపోతే ఆ సహోదరి ఎట్లా ఆదరించబడుతుందని విశ్వాసులైన నిజముగా దేవుని బిడలైన వాళ్ళు ఏ ఇంటికి వెళ్ళాలి? ప్రలాపించు వారి ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? ఓదార్చాలి. ఏం చేయాలి? వారిని ఓదార్చాలి. రక్షణ పొందింది దేనికో అర్థం కాదు చాలా మంది విశ్వాసులకి. బైబిల్ చక్కగా చదివితే ఏ ఇంటికి వెళ్ళమని దేవుడు చెప్తాడో మనకు అర్థమవుతుంది. మనం చదువుకోం. కీడండి, ఆ ఇంటికి వెళ్తే కీడండి. నా ప్రియ దేవుని పిల్లలు, భూస్థాపన కార్యక్రమంకు మేము వెళ్ళినా అలాగే బట్టలు అక్కడ తగిలిస్తాం, తీసుకెళ్ళి దొడ్లో పెట్టాం, అదే బట్టలు తగిలిస్తాం, కూర్చుంటాం, అక్కడే ఉంటాం. కొంతమంది అయితే నెత్తిని మేము 3 సార్లు చల్లుకోవాలి. అలా దొడ్లోకి వెళ్ళేసి ఆ బట్టలు ఆడ పడేసి రావద్దు 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 రావద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు ఇప్పుడు, ఆగాడా అని బిడ్డల మీద కీడు తగులుతుంది, ఆగక్కడ అని ఇంట్లో ఆ ఆడగూతురు ఏం చేస్తుంది? చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మలు నేర్పించుంటుందా? ఇట్లా తరతరాలు ఏమైపోతుందంటే నీచమైన సాంప్రదాయాలకు వీళ్ళు మళ్ళీ రక్షణ పొందిన విశ్వాసులే వీళ్ళు. అర్థమవుతుందా? కాళ్ళు గడ్డానికి మంచిదే, అదంతా దుమ్ము ధూళి నేను కడుక్కున్నా. దీపం ఎక్కడ ఉంది? ఏం దీపం ఎక్కడ ఉండాలి? దీపం ఉండే చోట ఉంటుంది, ఏది కనబడలేదే. దీపం చూసి ఏమవుతుందంట? ఏం దాని అర్థం ఏంటి? మనుష్యుడు అలాగా వెలుగుతూ ఉంటాడు, అది ఆరిపోయిందిరా నాయన దీపం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండడానికి మనము ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఆరిపోయిన దీపం కాదు, వెలుగుతున్నది దేవుని ఆత్మదీపం, దాన్ని చూసుకోవాలి మనం. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద ఉంటుంది, బుద్ధిహీనుల మనస్సు సంతోషించు వారి మధ్య ఉంటుంది. ఇంకా గిరిగీసుకో ఉన్నారా? ఇంకా ఈ సాంప్రదాయంలో ఉన్నారా? మీ పెద్దలు నేర్పించారా సాంప్రదాయాలు? విశ్వాసులుగా జీవించే వారికి అది తగదు. ప్రలాపించు వారి ఇంటికి వెళ్ళి ఓదార్చాలి. కొన్ని మాటలు చూపిస్తాను, చూడండి. మీరే మీ కళ్ళతో చూడండి ప్రియులారా. నెహెమీయా గ్రంథం 8వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి మీరు దుఃఖాన్ని మానండి, ఇది పరిశుద్ధ దినం, మీరు దుఃఖపడకూడదని వారితో అనేది. ఎవరండి అనేది? లేవీయులు. ఎవరు లేవీయులు? దేవుని సేవకులు. ఈరోజు పరిశుద్ధ దినం, మీరు దుఃఖపడకూడదు. దేవుని ఆదరణకరమైన మాటలు అక్కడ చలుకుచున్నాయి, మీరు దుఃఖపడవద్దు. ఇది దేవుని దినం, ఇది పరిశుద్ధ దినం. ఎందుకు 3వ రోజు కూడికి ఏర్పాటు చేశారంటే సంఘ బిడ్డలందరూ కానీ ఆ ఇంటి వాళ్ళు చూస్తే వారికి ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది. మనం వెళ్ళి వాళ్ళకి కనబడితే చాలు, ఏం మాట్లాడవలసిన పని లేదు.
మనం వెళ్ళి చక్కగా కనబడితే ఆ 3వ రోజున వారికి చాలా సంతోషంగా ఉంటుంది. మీకు ఒక్కో మాట చెప్తాను. రక్షణ పొందిన విశ్వాసి, బాప్తిసం పొందిన విశ్వాసికి 5వ రోజుతో సమాప్తం చేయాలి. గినాలు పెట్టకూడదు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం దినాల గురించి అక్కడ రాయబడింది. చదవండి. 10వ వాక్యం, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. దినాలు చేస్తారు మీరు, అందుకోసం భయపడుచున్నాను నేను. దైవ సేవకునికి భయం ఏంటంటే మీరు దినాలు ఆచరిస్తున్నారు, నేను పడిన కష్టం వ్యర్థమవుతుందేమో అని బాధపడుతున్నాను నేను. దయచేసి 5వ రోజుతో ముగిసిపోవాలి. దిన కార్యక్రమాలు విశ్వాసికి ఎవరు కూడా పెట్టకూడదు. దిన కార్యక్రమాలు బైబిల్లో లేవు, లేనివి అంటించొద్దు. మారవలసిన మారండి. ఎవరై దినాలు పెట్టంటే బాగా ఫుల్గా దాగి వస్తాడు చేసా, ఈయన పెడతాడు దినం. ఎవరయ్యా ఈ క్రమాన్ని తీసుకొచ్చింది అంటే ఇది హైందవ సాంప్రదాయం నుంచి వచ్చింది. అది అన్నిల్లో పుట్టుకొచ్చింది. అది క్రైస్తవులు కూడా నేటి కాలంలో ఇంకా పాటిస్తున్నారంటే చాలా విచారం. అవి చేయబాకండి. ఒకవేళ మీరు చేస్తే కాలు కూడా పెట్టండి. నేను దేవుని బిడలు దేవుని సన్నిధిలో దేవుని వాక్యము ద్వారా బోధించబడుచున్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు వాక్యానుసారంగా మన జీవితాలను, మన బతుకులను సరిదిద్దుకోవాలి. ఎవరండి మనల్ని పుట్టించింది? దేవుడే కదా మనల్ని పుట్టించింది. బైబిల్ ఉన్న మాట ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వాక్యంలో, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధ తంత్రములు కల్పించుకొని బతుకుతున్నారు. దేవుడు యథార్థవంతులుగా పుట్టిస్తే వారి జీవితంలో అనేక తంత్రాలు నేర్చుకున్నారు, ఎలా లోకంలో బతకాలో నేర్చుకున్నారు. చనిపోయేటప్పుడు ఏమేం కార్యక్రమాలు, సముద్ర స్నానాలు, ఇంకా ఏం చేస్తారు? ఇక చెప్పాల్సిన పనులు నాకు అన్నీ తెలుసు. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయబాకండి. విశ్వాసికి అది తగదు. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మీరు ఉన్న చోటనే ఉండండి. లోకస్తులు పిలుస్తారు, అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి, ఇక్కడ నిద్ర చేయాలి, అక్కడ నిద్ర చేయాలి. ఇవన్నీ లోక సాంప్రదాయాలు. ఇవి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యములో, ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక, ఈ లోక మర్యాదలను అనుసరింపక ఏం చేయాలి? ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి మీ మనస్సును మరి నూతనమగునట్లు రూపాంతరం చెందండి. రూపాంతరం చెందడం అంటే మారు మనసు పొందండి. ఈ లోక మర్యాదను మనం అనుసరింపకూడదు. ఈ లోక మర్యాదలు అనుసరింపకూడదు. ఈ మధ్య మా తల్లిగారు కూడా చనిపోయారు. ఎలా చేయాలో, ఏ రీతి కార్యక్రమాలు చేయాలో చెప్పి వచ్చాను నేను. దైవ సేవకునిగా నా బాధ్యత, ఎవరు నా యొక్క రక్త సంబంధికులు కానీ నా సంఘ బిడ్డలు కానీ చనిపోతే వారికి నేను చెప్పవలసిన విధి చెప్తాను. నేను కనుక ప్రలాపించు వారి ఇంటికి వెళ్ళి ఓదార్చండి,
ఆదరణ కలిగించే మాటలు వారికి వినిపించండి. మరొక మాట చూపిస్తాను మీకు. యోబు గ్రంథం 16వ అధ్యాయం 5వ వాక్యంలో యోబు గారు చెప్పుచున్న మాటలు ఏం చెబుతున్నారండి యోబు గారు? అయినను నేను నా నోటి మాటలతో మిమ్మల్ని బలపరచెదను, నా పెదవుల మాటలు మిమ్మల్ని ఓదార్చి ఆదరించను. మన మాటలు ఎలా ఉండాలంటే ఆదరించాలి. బాబో ఆ పాస్టర్ అలాగే చెప్తారులే, కీడు తెచ్చుకుంటారు అని నన్ను అలా పంపించేసి చేరతారు రానేక. ఆయన అలా చెప్తాడు, సేవకులంతా అలా చెప్తారు, అవి పట్టించుకోకూడదు మనం. అది వాళ్ళ పద్ధతి, మన పద్ధతి ఇక్కడి నుంచి ప్రారంభిద్దాం. ఏమండి, చనిపోయిన తర్వాత ఏం చేసిన ప్రయోజనం ఏముందండి? నాకు ఒక మాట చెప్పండి, ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటున్నాను నేను. నువ్వేం చేసినా ప్రయోజనం లేదు. పాలరాతితో సమాధి కట్టినా, లేకపోతే ఊరు మొత్తానికి భోజనాలు పెట్టినా, లేకపోతే ఎంతైనా చేయి, ఏమైనా ప్రయోజనం ఏముంటుందండి? భోజన కార్యక్రమం వాళ్ళు పెడితే మనం తినాలా, మనం పెట్టాలన్నా? రివర్స్లో ఉంది కదా. ఇప్పుడు ఆ ఇంటి వాళ్ళు పెట్టాలా, లేకపోతే మనం పెట్టాలా? వాళ్ళకి రావట్లే మాటలు. ఏంటో ఏట్లానికి వస్తారా? ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం తీయండి, చదువుదాం, నేర్చుకుందాం, కొన్ని సత్యాలు నేర్చుకుందాం. తీసారా? 7వ వాక్యం చదవండి. చచ్చిన వారిని గూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారమును ఎవరిని పంచిపెట్టరో, తండ్రి అయి చనిపోయినా, తల్లి చనిపోయినా ఎవరిని ఓదార్పు పాత్ర వారికి త్రాగనివ్వరో, వారి యొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు విందుశాలలోకి ప్రవేశించు. విందుశాలలో ప్రవేశించు. ఏ విందో? అమ్మ నాన్నలు చనిపోతే కూతురంటది, మా నాన్నకి మోసం పెడతా. ఆడంటాడు పెద్దోడు, నేను అది పెడతా. చిన్నోడు అంటాడు, నేను అది పెడతా. ఇంకా కడసారోడు, ఇంకా అది పెడతా. బతికినప్పుడు ఉండవు ఈ మాటలు. చనిపోయితే వీళ్ళు బిర్యానీలు పెడతారంటే వీళ్ళు. బతికి ఉన్నప్పుడు మంచిగా చూసుకుంటే ఇంక 10 రోజులు బతికేవాడు కదా. ఇక్కడ విందుశాలలో ప్రవేశించకూడదు అంటే దిన భోజనాలు లేవని ఇక్కడ తెలియపరచబడుతుంది. అంతేనా? దాని అర్థం అక్కడ మళ్ళీ చదువు. మనోళ్ళు పాపం అర్థం కాలేదు. విందుశాలలో ప్రవేశించకూడదు. అమ్మను గూర్చి నాన్న గూర్చి ఆ విందుశాలలో తాగడానికి కానీ తినడానికి కానీ వెళ్ళకూడదట. ఇప్పుడు ఏమంటారు? అయ్యగారు వాళ్ళు వేటలు వస్తాను, నేను చెడగొట్టేటట్టుండవే. దినమే లేదంటున్నావే నువ్వు. అది ఎలా ఉండాలంటే ఆ కుటుంబస్తులకి సంఘం అంతా కలిసి, గ్రామస్తులు కలిసి భోజనాలు ఏర్పాటు చేసి ఆ కుటుంబంలో ఒక ఆదరణ కూడిపెట్టి వారి కొరకు ప్రార్థన చేయాలి. దాని విషయం అది. విందుశాలలోకి ప్రవేశించకూడదు. అమ్మను గురించి కానీ నాన్నను గురించి కానీ ఎవరైనా భోజనాలు ఏర్పాటు చేస్తే అలాంటి కార్యక్రమాలు చేయకూడదని బైబిల్ చెబుతుంది. ఆ తల్లికి, ఆ బిడ్డలకి, ఆ కుటుంబానికి ఏం కలిగించాలి? ఆ ఇంటికి వెళ్ళి మీరేం చేయాలి? ఓదార్చండి, వారిని బలపరచండి. ఎందుకంటే ఇశ్రాయేలులో ఎవరైనా చనిపోతే 30 రోజులు ఇట్లా కూడుకుంటారు. ఎన్ని రోజులండి? 30 రోజులు కూడుకుంటారు. ఇక పనికి వెళ్ళరు. ఇక
ఆ ఇంటి చనిపోయిన ఆ ఇంటి దగ్గర ఎట్లాగో కూర్చొని ప్రార్థనలు చేస్తుంటారు. ఎందుకంటే వారి హృదయం ఆరదు, కోత, కడుపు కోత ఆరదు, పిండేసినట్టుగా అంటది. ఇలా నడుస్తున్నట్టు జ్ఞాపకాలు, మాట్లాడుతున్న జ్ఞాపకాలు, మాట్లాడుచున్న జ్ఞాపకాలు ధ్వనిస్తూ ఉంటాయి. రూపం కనబడుతూ ఉంటుంది. అది మర్చిపోవాలంటే నెల పైన దాటుతుంది. అందుకోసమే 30 రోజులు ఇశ్రాయేలీయులు ఈ రీతిగా ఆపించు ప్రార్థనలు చేస్తారు. 30 రోజులు. దైవ సేవకుని కాబట్టి లేఖనాలు మీకు చాలా స్పష్టంగా తీసి మీకు చెప్పాను. అలా జరిగించండి ప్రియులారా. నేను ఒక మనిషిని, నాకు కుటుంబం ఉంది, నాకు బిడ్డలు ఉన్నారు. నేను చెప్పేది చేస్తాను, చేయింది చెప్పను. బైబిల్లో ఏది ఉందో అది చెప్తాను. ఆ ప్రకారంగా నేను జీవిస్తూ ఇతరులకు చెప్తాను నేను. కాబట్టి వాళ్ళు ఏదో మాట చెప్తారు, వీళ్ళేదో మాట చెప్తుంటారు, అవన్నీ తీసుకోవద్దు. సహోదరుని ఆదరించండి, ఓదార్చండి. మరి ఇంకొక వాక్యం చూపిస్తాను మీకు నేను. ఇవన్నీ మన ఆత్మీయ క్షేమం కోసమే తప్ప మరి దేనికి కాదు. యోహాను సువార్త 11వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 19వ వాక్యం. గనుక యూదులు అనేకులు వారి సహోదరు లాజరును గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై యూదులందరూ వచ్చారు. ఇప్పుడు మనోళ్ళు ఎంతమంది వచ్చారు? రేపు ఎంతమంది రాబోతున్నారు? రావాల్సింది ఎప్పుడు? చనిపోయినప్పటి నుంచి 1 నెల రోజులు వేడకుండా ఈ ఇంటిని దర్శిస్తూ సహోదరితో మాట్లాడచ్చు, కొంతకాలాన్ని గడుపుచు ఓదార్చాలి. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఆ ఇంటికి వెళ్ళి యూదులందరూ ఏం చేస్తున్నారట? లాజరు చనిపోయిన సంగతి తెలుసుకొని మార్తను మరియను ఓదార్స్తున్నారట. ఏమన్నా ఓదార్పు మాటలు నీ దగ్గర ఉన్నాయా? ఓదార్చగలుగుతున్నావా? ఓదార్పు మాటలు చెప్పగలుగుతున్నావా? ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, మనిషికి ఓదార్పు ఇవ్వకపోతే, ఓదార్పు మాటలు చెప్పకపోతే ఆ సహోదరి ఎక్కడి నుంచి బలం తెచ్చుకుంటుంది? ఎక్కడి నుంచి ఆదరణ తెచ్చుకుంటుంది? ఎక్కడి నుంచి శక్తి తెచ్చుకుంటుంది? కనుకనే అందుకోసమే జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారింటి మీద ఉంటుంది, బుద్ధిహీనుల మనస్సు సంతోషించు వారి మధ్య ఉంటుంది. నీ మనస్సు ఏ మనస్సు నీది? ఎవరైనా బాధల్లో ఉంటే వెళ్ళి ఆదరించే మనసేనా? ముగింపులో ఇంకా 1-2 మాటలు చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. ప్రియులారా, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం ఒకసారి చదవండి. ఒకనాటి సుఖ అనుభవము సంతోషమని ఎంచుకుందరు, వారు కళంకులు నిందాస్పదములై వారు ప్రేమ విందులోనే కనబడతారు. ప్రలాపించు వారి ఇంటి దగ్గరికి వెళ్ళరు, ప్రేమ విందుల్లోకి వెళ్తారట. వారి కళంకులు, వాళ్ళు సుఖభోగాలను ఆశించేవారు. మామూలుగా కృతజ్ఞత కూడికి పెట్టినప్పుడు, మా ఇంట్లో కృతజ్ఞత కూడికి పెట్టుకున్నాము రండి అంటే, అతను అనే మాట ఏంటంటే భోజనాలు ఉన్నాయా అంటాడు. ఏమంటాడు? తినడానికి భోజనాలు లేవా? అయితేరా, సిగ్గులేదు కదా. ఇట్లాగా మనుషులు ఎలా అలవాటు పడ్డారంటే భోజనాలు ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షం అవుతారు. ఇలా
ఈయన రావాలంటే భోజనాలు ఏర్పాటు చేసుకోవాలి. బాగా ఆలోచన చేయండి ప్రియులారా. ప్రేమ విందుల్లో కనబడతారు ఈ బుద్ధిహీనులు, వీరు కళంకులు. వీళ్ళు ఈ రాత్రి నా ప్రియ దేవుని పిల్లరా, జ్ఞానులు కలిగిన మనస్సు మీద కలిగి ఉండండి ప్రియులారా. ఓదార్చండి, ఆదరించండి. పనికి మాలిన కార్యక్రమాలు పెట్టకండి, లేనిపోయిన కబుర్లు చెప్పకండి. బైబిల్ ఊరుకోదు. బైబిల్ మనుషుల సాంప్రదాయాలు, మనుషుల పద్ధతులు ఊరుకోదు. ఇర్మియా గ్రంథం 10వ వాక్యం చదువు. జనముల ఆచారములు వ్యర్థములు. చాలు, జనాల ఆచారాలు వ్యర్థం. చాలామంది అది అదేనండి, ఇది ఇదేనండి, అది అదేనండి, ఇది ఇదేనండి. ఈ బాగా వంట పడతాయండి, దేవుని మాటలు వంట పట్టవండి. ఏం చెప్పాడు రా ఆ అయ్యగారు అంటే ఒక్కటి కూడా జ్ఞాపకం ఉండవు. కానీ వాళ్ళు తాతోళ్ళు ముత్తాతలు చెప్పిన సాంప్రదాయాలు మాత్రం చక్కగా చెప్తాడు. మనుషుల ఆచారములు వ్యర్థం. మట్టుండి తీయబడిన మనిషి మట్టులో అయిపోయే ఆ వ్యక్తికి ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? ఏం చేస్తే దేవుడు మెచ్చుతాడు? మట్టికి మట్టి అయిపోయాడు కదా. ఆత్మ శాశ్వతమైనది. ఆ ఆత్మ ఎక్కడికి వెళుతుందో అది నువ్వు నేర్చుకోవాలి. దయచేసి ఈ దేవుడు ఈ దేహాన్ని మనకిచ్చాడు. ఈ దేహంలో జరిగించిన ప్రతి పనిని గురించి కొద్దిగా వినండి. కొన్ని మాటలు మీకు చెప్తాను. ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయం 11వ వాక్యం ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథం 11:10 చూడమ్మా. లేత వయస్సును గతించిపోవచ్చున్నవి గనుక నీ హృదయములోండి వ్యాకులమును తొలగించుకొను. నీ దేహమును చెరుపు దానిని ఏం చేయాలంట? తొలగించుకొనుము. ఇది దేవుని చేత అనుగ్రహించబడిన దేహం. ఇది ఈ దేహాన్ని అక్కడేముంది? దేహాన్ని చెరుపు దానిని ఏం చేయాలి? తొలగించుకోవాలి. సిగరెట్ ఉంది, సిగరెట్ అది బయట నువ్వు కాలుస్తున్నావు, కానీ సిగరెట్ నిన్ను కాలుస్తుంది లోపల. బ్రాందీ తాగుతారు, బ్రాందీ తాగే వాని యొక్క లివర్ డ్యామేజ్ అవుతుంది. శరీర సుఖం కోసం 5 నిమిషాల సుఖాల కోసం, 10 నిమిషాల సుఖాల కోసం దేహాన్ని చెరిపే వాటితో జీవిస్తున్నా. అది తాగందే ఉండలేనుండోయ్. అది లేకపోతే షేక్ వస్తుందండి చేతులు. ఎందుకు వస్తుంది? నీ దేహమును చెరుపుదాన్ని ఏం చేయాలి? తొలగించుకొనుము. నేను ముగిస్తున్నాను ప్రియుల. ఈ దేహముతో జరిగించిన ప్రతి కార్యక్రమము తీర్పులోనికి వెళ్ళబోతుంది. ఈ దేహమును పరిశుద్ధ ఆలయంగా కాపాడుకుందాం. ఆత్మచేత శరీర క్రియలను చంపుదాం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఈ దేహం దేవుని దగ్గర చేరేటట్టుగా ఆయత్తపరచుదాం. దైవజనుడు చెప్పిన మాటలను బట్టి, దేవా ఈరోజు నా దేహం ఉన్నంత కాలం నీ కొరకే సాక్షిగా జీవిస్తాను ప్రభు అని తీర్మానం చేసుకోండి. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద ఉంటుంది. బుద్ధిహీనుల మనస్సు సంతోషించు వారి మధ్య ఉంటుంది. ఎక్కడ నీ ప్రోగ్రాం? సాయంత్రం ఎవరి దగ్గర కూడుకుంటున్నావు? పొద్దుగుంక కానీ ఎక్కడికి వెళ్తున్నావు? నీవు మోకాళ్ళేసి ప్రార్థించగలిగిన జీవితం ఉందా? పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని చదివే ఆ జీవితం నీకుందా? క్రీస్తును కలిగిన అనుభవం జీవించాలి. కనుక మా ప్రియ సహోదరుడు ఇర్మియా గారిని బట్టి నేను చాలాసార్లు దేవుని వాక్యము చేత అతన్ని బలపరిచాను.
ఉన్నది ఉన్నట్టుగా లేఖనాలు అతనికి బోధించి ఉన్నాను. నేను సహోదరికి కూడా చెప్పి ఉన్నాను. కుటుంబానికి రక్షణ కలిగించే కార్యక్రమాలు చేసి వారందరికీ బాప్తిస్మాలు ఇచ్చి సంఘములో దేవుని బిడ్డలకు ఎదుగుతున్నప్పుడు దైవ సేవకుని మాటే వారు వింటారు తప్ప ఇంకెవరి మాట వినడానికి ఆసక్తి చూపరు. వారు దేవుని నీతి కొరకే జీవిస్తారు తప్ప లోక సంబంధ మనుషులతో రాజీపడే అవసరతే లేదు. దేవుని కొరకు బలమైన సాక్షులుగా వారు జీవిస్తున్న సందర్భంలో సాతాను ఒక శోధన పెట్టాడు. ఆ శోధనలో చిక్కుకున్నాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, చాలామంది మన ముందు మనుషులు చాలామంది ఉంటారు, పైన నవ్వుతుంటారు కానీ లోపల విషయం ఉంటుంది. నువ్వు గుర్తించగలగాలి. మన జీవితాన్ని బాగు చేసేవాడు ఎలాంటి వాడు తెలుసా? మంచి స్నేహితుడు ఏం చేస్తాడట? మేలు కోరి గాయములు చేస్తాడు. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. నిన్ను పొగిడే వారితో స్నేహం చేయొద్దు. నిన్ను గాయపరిచి నిన్ను సరి చేసే వారితో నువ్వు స్నేహం చేయి. జీవితం చాలా స్వల్పం, అల్పం. జీవితంలో అనేక విలువైన పాఠాలు నేర్చుకోవాలి. వయసు మీద పడిపోతా ఉంది. ఇతరులకు ఎవరికి చెప్పలేని పరిస్థితి. 4 అంగుళాల సిగరెట్ మీద నీకు విజయం లేదు. 6 అడుగులు మగాడినవో. చిన్న బాటిల్కి దాసయ్యావు, 6 అడుగులు మగాడివినవో. పాపం చేయవాడు పాపమునకు దాసుడు. పాపము ఏం చేస్తుంది? మరణము తెచ్చిపెడుతుంది. ఈరోజు తీర్మానం చేసుకోండి ప్రియులారా. పాపం చేయవారి కొరకు పాతాళం ఏం చేస్తుందట? నోరు తెరుచుకుని ఎదురు చూస్తుందట. పాపం ప్రజలకు అవమానం తెచ్చును. మరి కుటుంబంలో దేవుడు రక్షణ అనుగ్రహించి ప్రతి ఆదివారం ప్రతి శనివారం దేవునితో సహవాసం కలిగి ప్రభు కోసం ఆయత్తపడుచున్న ఈ కుటుంబం, ఆ కుటుంబంలో సహోదరిని బలపరచడానికి, ఆ బిడ్డలను ఆదరించడానికి సంఘము అవసరం, సంఘ బిడ్డలు అవసరం. ఆదరించండి, విడవకుండా సహోదరుని బలపరచండి. దేవుడి మాటలను దీవించును గాక. ఆమెను చివరిగా చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. నైనా జ్ఞానం కలిగిన వారి మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద ఉంటుందని, బుద్ధిహీనుని మనస్సు సంతోషించు వారి మధ్య ఉంటుందని ఒక హెచ్చరిక చేశారయ్యా. మా సహోదరి నాయన, మా ఆత్మీయ కుమార్తె నైనా, ఆత్మీయ బిడ్డలు నాయన లోపల కుంగిపోతున్నారయ్యా. ఓర్ని ఓదార్చండి నాయన, బలపరచండి నాయన. మధుర జ్ఞాపకాలు వారికి వస్తూ ఉన్నప్పుడు, తీయని జ్ఞాపకాలు వస్తున్నప్పుడు, అప్పుడప్పుడు మాటల్లో తండ్రి ఆ దాసుడు కనబడుచున్నప్పుడు ధైర్యం తెచ్చుకొని, చనిపోయిన వారు ఎలాగో మన దగ్గరికి రారు, మనం వెళ్ళాలని నీ బిడ్డలు తండ్రి ధైర్యం తెచ్చుకొని నాయన, ఒకరోజునైనా పరలోక పట్టణానికి వెళ్ళే దానికోసం సిద్ధపడినట్లు కృప చూపండి నాయన. నీ స్తోత్రాలయ్యా. మా సంచార దినాలు లిఖించబడుతున్నాయి. ప్రతిరోజు మేము ఏమేమి పనులు చేస్తున్నామో మీరు రికార్డ్ చేస్తున్నారయ్యా. మా నోటి ద్వారా, మా తలంపు ద్వారా, ప్రవర్తన ద్వారా నేను గణపరచు వారంగా, నేను మహింపరచు వారంగా అభిషేకించండి నాయన. లోక మర్యాదలను అయ్యా ఎక్కడ కూడా నేను అనుసరించక నాయన, నీ నీతి నెరవేర్చే బిడ్డలుగా వీరిని ఆయత్తపరచమని, ఈనాటి దీవెనలతో నీపి నడిపించి మీరే మహిమను పొందుకోమని యేసు నామాన ప్రార్థించి అడిగి వేడుకుని పొందినాము తండ్రి. ఆమేన్.